మీ మేషరాశి వారికి శుక్రుడు ప్రస్తుతం ఇప్పుడు కేతువుతో కలిసి ఉన్నాడు పంచమ స్థానంలో. అయితే ఇదే శుక్రుడు ఆరో భావంలో నీచ స్థానంలోకి వెళ్తాడు. మరి నీచ స్థానంలో ఉండేటువంటి గ్రహం ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది లేదా ఇబ్బంది ఫలితాలు ఇస్తుంది అనేటువంటి విషయాలు, మరియు మీ జన్మజాతకంలో కనుక ఏదైనా ఒక గ్రహం నీచబడ్డప్పుడు అది నీచభంగా రాజయోగాన్ని ఎలా పొందుతుంది, లేకపోతే నీచపడ్డ గ్రహం ఒక్కోసారి మంచి ఎలా చేస్తుంది, లేకపోతే అది విపరీతమైనటువంటి ఫలితాలు ఎలా ఇస్తుంది, ఏ గ్రహం నీచపడితే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ శుక్రుడు మీకు ధన సప్తమాధిపతి, అంటే ధనాధిపతి అండ్ వివాహానికి కారకుడవుతాడు. ఈ శుక్రుడు మీకు ఆగస్టు 2 వరకు కూడా కేతుతో ఉంటున్నాడు పంచమ స్థానంలో. కాబట్టి పంచమం అనేటువంటి ప్రేమ వ్యవహారాలు, షేర్ మార్కెట్ ఇట్లాంటి వాటి మీద ఇబ్బంది చూపిస్తూ ఉంటాయి. 6లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వివాహము, ధన సంబంధించిన విషయాల మీద ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, శుక్రుడు ఇలా కేతుతో ఉన్నప్పుడు ఏంటి, శుక్రుడు ఒకవేళ నీచపడితే ఏంటి, గోచారంలో చెప్పుకున్నాం గతంలో. ఇప్పుడుండే పరిస్థితి వల్ల ఇట్లా అవుతాయని నేను దాని గురించి కూడా చెప్తాను, మాట్లాడుకున్నాం. అయితే మరి ఒక నీచబడ్డ గ్రహం అంటే మీకు ముఖ్యంగా మేషం వారికి మంచి చేయదా, అయితే ఇది ఎటువంటి మంచి చేస్తుంది ఏంటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఆరో భావం అనేటువంటిది ఏదైతే ఉందో అది నిత్య జీవితము, అంటే డైలీ లైఫ్. ఈ డైలీ లైఫ్ స్థానంలోకి ఎప్పుడైతే శుక్రుడు వస్తాడో సంపాదన కారకుడు కూడా అవుతున్నాడు కదా. కాబట్టి ఇంకా ఈ వ్యక్తికి ఉద్యోగం రాదు అనుకునేటువంటి విషయాలకు కూడా ఉద్యోగం రావడం జరుగుతుంది. అయితే మీ మేషం వారికి ఏలినాడు శని కూడా ఒకవైపు నడుస్తుంది. కాబట్టి శని 12లో ఉన్నప్పుడు, అది కూడా దశమాధిపతి 12లో ఉన్నాడు. 12వ స్థానం అంటే విదేశాలకు వెళ్ళడం అనుకోండి, లేకపోతే ఊరు విడిచి వెళ్ళడం అనుకోండి. ఉదాహరణకి మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఏ బెంగళూరో బాంబేనో, లేదా బెంగళూరులో ఉన్నారు, ఏ చెన్నైయో హైదరాబాద్, అలా ప్రదేశం మారడం మూలంగా ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాడు శుక్రుడు. ఇది పాజిటివ్ ఫలితం. నెగిటివ్ ఫలితం ఏమిటి అంటే అప్పులు ఇవ్వకూడదు, ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండవది, స్త్రీలతో అనవసరమైన ఘర్షణ జోలికి వెళ్ళకూడదు. వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా మీరు ఇప్పుడు ప్రస్తుతం తీసుకోకూడదు, అంటే అలాంటి నిర్ణయాలు కానీ ఏమి తీసుకోకండి. శుక్రుడు పర్టికులర్గా 6లో ఉన్న, అందుకే మనం చూడండి 6వ ఆధిపత్యం వచ్చిన 6లో ఉన్న శుక్రుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ వివాహం మీద ఎక్కువ ఇబ్బందిని ఇస్తాడు. దాంతోపాటు కుజుడు దృష్టి కూడా దాని మీద ఉంది. శుక్రుడు సింగిల్గా ఉండడం వేరు, సేమ్ బుధరాశుల్లోనే కుజుడు ఉండడం వేరు. కాబట్టి మరి దీని యొక్క నెగటివ్ ఫలితాలు మీకు కంప్లీట్గా పాజిటివ్గా మారాలంటే ఏం చేయాలి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, శుక్ర కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్య బలం ఎంత పెరుగుతుంటే శుక్ర బలం, శుక్రుడు ఇచ్చే నెగిటివ్ బలం తగ్గుతూ ఉంటుంది. మనకి జన్మజాతకంలో ఒక గ్రహం నీచబడింది అనగానే వెంటనే భయపడడం కాదు, ఆ గ్రహం నీచబడి నీచభంగ రాజయోగాన్ని కూడా ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఎలా చూడాలి జన్మజాతకంలో, ఉదాహరణకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క స్థానం నీచ స్థానంగా చెప్పారు. అదే గ్రహానికి ఆపోజిట్ సైన్లో ఉచ్చ స్థానంగా చెప్పారు. అంటే ఎలా అంటే ఇప్పుడు రవి ఉన్నాడు అనుకోండి, రవి తులలో నీచ, కానీ ఎగ్జాక్ట్లీ 7th హౌస్ మేషంలో ఉచ్చ స్థానం. అందులో మళ్ళీ పరమోచ్చ స్థానము అనేటువంటి కొన్ని డిగ్రీలు కూడా చెప్పారు. అయితే ఇక్కడ చంద్రుడు వృషభంలో ఉచ్చ అయితే వృశ్చికంలో నీచ, శుక్రుడు మీనంలో ఉచ్చ స్థానం అయితే కన్యా రాశిలో నీచ, అదే బుధుడికి కన్యా రాశిలో ఉచ్చ అయితే నీచ స్థానం అనేటువంటి మీనం అవుతుంది. మరియు ఈ శనికి చూడండి, అన్ని రవిశనులకి రెండింటికి ఆపోజిట్ అవుతుంది. చూడండి, మేషంలో నీచ అయితే అక్కడ రవికి ఉచ్చ అయింది కదా, మేషంలో నీచ అయితే శనికి తులారాశిలో ఉచ్చస్థానం అవుతుంది. అదే రకంగా గురువుకి కర్కాటకంలో ఉచ్చస్థానం అయితే మకరంలో నీచ. అంటే ఏమీ లేదు, ఇక్కడ ఆ నీచ స్థానాలకి కారకత్వాలకి మీరు కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే, గురువు అంటే టీచర్, విద్యాస్థానంలో ఉచ్చ పొందుతాడు. అంటే టీచర్ ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి నేర్పే విషయంలోనే, విద్యా సంబంధించిన విషయంలో ఎంత విద్య నేర్చుకుంటుంటే అంత గొప్ప గురువు అవుతాడని అర్థం. మరి ఇక్కడ ఈ గురువు, అదే గురువు కనుక మకర స్థానంలోకి వెళ్ళినప్పుడు అదొక వృత్తిగా తీసుకొని అనుకుంటుంటే మాత్రం అక్కడ అంటే ఆయన ఏదో
ఒక ప్రొఫెషన్గా తీసుకుంటున్నాను, నాకు గురుత్వ సంబంధించిన లక్షణాలు కాదు, అవన్నీ కాదు అని అనుకుంటుంటే అతని యొక్క ఇది తగ్గుతూ ఉంటుంది. ఆ రకంగా ఒక్కొక్క గ్రహానికి అంటే రాహుకేతులకి వృషభము అండ్ వృచ్చికం అవుతాయి ఉచ్చ స్థానాలు, అదే రివర్స్ అయితే నీచ స్థానాలు అవుతాయి. కుజుడికి మళ్ళీ అగైన్ కుజుడికి కర్కాటకం నీచ, మకరం ఉచ్చ. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మీ జన్మజాతకంలో మీకు 12 లగ్నాల్లో అంటే మేషం నుంచి మీనం వరకు ఉండే లగ్నాల్లో ఏ లగ్నం అయిందో ముందు చూసుకొని, ఒక గ్రహం నీచబడింది, ఫైన్, నీచబడింది, ఆ యొక్క మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు కొంత ఇబ్బందికరంగా కొంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, రైట్. కానీ అదే గ్రహం కనుక నీచబడి నీచభంగ రాజయోగం ఏర్పడింది అనుకోండి. ఎలా ఏర్పడుతుంది నీచభంగ రాజయోగం? ఆ గ్రహాన్ని అంటే నీచబడ్డ గ్రహాన్ని ఇంకొక నీచబడ్డ గ్రహం చూసినా నీచభంగ రాజయోగం, ఆ నీచబడ్డ గ్రహాన్ని ఇంకో ఉచ్చగ్రహం చూసినా నీచభంగ రాజయోగం, ఆ నీచబడ్డ గ్రహం ఏ రాశిలో అయితే ఉందో ఆ రాశ్యాధిపతితో కలిసి ఉన్నా వీక్షిస్తున్నా నీచభంగ రాజయోగం. ఆ రాశి అధిపతి వెళ్ళి ఉచ్చస్థానంలో ఉన్న ఏ రాశిలో అయితే నీచబడిందో ఆ రాశి అధిపతి వెళ్ళి ఉచ్చస్థానంలో ఉన్న, ఇలాగా కొన్ని సమ్ ఫార్ములా చెప్పారు ఆస్ట్రాలజీలో, జ్యోతిష్ శాస్త్రంలో. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇలా నీచబడ్డ రాజయోగం జరిగిందో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి బ్యాడ్ అవ్వాల్సింది కాస్త కంప్లీట్ గుడ్. కొంతమంది చెప్తుంటారు చూసారా, అసలు తన దశ తిరిగిపోయిందండి, టైం మారిపోయిందండి. ఇవన్నీ నీచభంగ రాజయోగాలు ఆర్ విపరీత రాజయోగాలు. అంటే 6, 8, 12 లాట్స్ 6, 8, 12 కాంబినేషన్స్లో ఉంటాయి, దట్ ఈస్ విపరీత రాజయోగ. దానికి బోల్డ్ అంత మళ్ళీ లెక్కలు ఉంటాయి. ఇప్పుడు నీచభంగ రాజయోగం అని చెప్పాము, ఆ నీచభంగ రాజయోగం కనుక పాపకత్తిరిలో ఉంటే పెద్దగా యోగించదు. ఉంటుందంటే పెద్ద ల్యాండ్ ఉందండి, మా నాన్నగారిది 100 ఎకరాలు ఉంది కానీ అది కబ్జాలో ఉంది, అలా ఉంటాయి పరిస్థితులు. చాలా పెద్ద బిల్డింగ్ ఉందండి కానీ రెంట్లు రావట్లేదు, లేకపోతే చాలా పెద్ద టాలెంటెడ్ పర్సన్ అండి కానీ ఉద్యోగం రావట్లేదు, ఇలా ఉంటాయి పాపకత్తెల్లో ఉన్నప్పుడు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ జన్మజాతకంలో ఒక గ్రహం నీచంలో ఉందనగానే వెంటనే కంగారు పడ్డం కాదు, అది నిజంగానే నీచంలో ఉందా, నీచభంగ రాజయోగం ఏర్పడిందా, పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్, ఆ నీచబడ్డ గ్రహం నీచభంగ రాజయోగం ఏర్పడలేదు, అసలు ఆ మహాదశ వచ్చిందా రాలేదా, లేదా చిన్నప్పుడు అయిపోయిందా, లేకపోతే ఎప్పుడో 90 ఏళ్ళకు 100 ఏళ్ళకు ఉందా, అది చెక్ చేసుకోవాలి. మూడో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అది ఏ కండిషన్లో ఉంది. నీచభంగ రాజయోగం ఉన్నా నీచంలో ఉన్నా, ఒక్కోసారి నీచంలో ఉన్న శుభకర్తెల్లో ఉంటే నీచ ఫలితాలు తగ్గిపోతాయి. ఒకవేళ ఉచ్చస్థానంలో ఉన్న పాపకత్తిరిలో ఉంటే ఉచ్చ ఫలితాలు తగ్గిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అంటే అటు ఇటు ఉండేటువంటి గ్రహాలు, అంటే ఉదాహరణకి శని నీచంలో ఉన్నాడు మేషంలో, కానీ వృషభంలో ఒక మంచి గ్రహము, మీనంలో ఒక మంచి గ్రహం ఉందనుకోండి. వృషభంలో శుక్రుడు, మీనంలో గురువు ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఏమైపోయింది, 2 శుభగ్రహాల మధ్యన పడ్డప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ రకంగా చూసుకోవాలి. అయితే ఎప్పుడైనా శుక్రుడు కేతుతో ఉన్న శుక్రుడు నీచబడ్డ, మనం గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాము, ఈ నెలల్లో ఈ ఫలితాలు వస్తాయని. స్త్రీల మీద అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి స్త్రీమూర్తిని, ఆడపిల్లని, అందులో ముఖ్యంగా ఇవాళ రేపు మనం చూస్తున్నాం చాలా చిన్న ఏజ్ పిల్లల వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ ఒక జూలై, ఆగస్టు ఈ 2 నెలలు కూడా పర్టికులర్గా ఆడపిల్లని ఎక్కడికైనా పంపించేటప్పుడు ఖచ్చితంగా పెద్దవాళ్ళు తోడుగా ఉండండి. అది చిన్నపిల్ల అయినా పెద్ద అమ్మాయి అయినా సరే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఇవ్వడం జరిగింది. శుక్రుడు ప్రధానంగా స్త్రీమూర్తికి కారకుడు, అమ్మవారికి స్వరూపంగా చెప్తూ ఉంటాము. లగ్జరీస్కి కారకుడు, అదేవిధంగా ఈ గృహానికి కారకుడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి ఏం చేయాలి, దీనికి పరిహారం ఏం చేయాలి? గోసేవ చేసుకోగలము అనుకుంటే తీపి చపాతీలు గోగు పెట్టడం మంచిది. దానం ఇవ్వగలము అని అనుకుంటే కందులు 1 అండ్ మన ఈ యొక్క బొబ్బర్లు. అయితే శుక్రుడు ఎప్పుడైతే నీచ స్థానంలోకి వెళ్ళి కుజుడు యొక్క సంబంధం కలిగిందో రెసిషన్స్ అనేటువంటి వస్తాయి కొన్ని దేశాల్లో. శుక్రుడు ధనానికి కారకుడు అయినటువంటి శుక్రుడు నీచ స్థానంలో ఉంటూ కుజుడు ఎప్పుడైతే వీక్షిస్తున్నాడో బయట చాలా కంట్రీస్లో, మంచి పెద్ద పెద్ద కంట్రీస్ అనుకునేటువంటి కంట్రీస్లో రెసిషన్ అనేటువంటిది రానుంది, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు, వాహనానికి కారకుడు శుక్రుడు కాబట్టి వాహన సంబంధమైన కారకుడికి కుజుడు దృష్టి ఉంది. కాబట్టి గోచారంలో కాస్త వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉంటుంటాయి. కావున మీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు మీ పర్సనల్ చార్ట్లో కనుక 4-8 కాంబినేషన్ వచ్చింది, ఆ 4-8 కాంబినేషన్ పాడైంది. 4-8 కాంబినేషన్ ఉంటే వేరు, మళ్ళీ బాగుంటే తాతగారు ఆస్తి వస్తుంది ఈ జాతకుడికి, కానీ బాగోకపోతే యాక్సిడెంట్ యోగాన్ని ఇస్తుంది. అంటే కండిషన్ ఎలా ఉందనేటువంటి చూడాలి. కాబట్టి ఇవి చేస్తూ మీరు లలితా సహస్రనామాలు రోజు చదవడం కానీ వినడం కానీ చేయండి.
ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీకు బాగుండడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.